దీని అమ్మ జీవితం ఎందుకురా మామ జీవితం కనుమడలేదు మామ జీవితం. వయసు వయసు పెరిగే కొద్దీ ప్రతి దానికి ఏదో ఒకటి లింకు అనకూడదు. సింపుల్గా ఒక మాట, అంటే నేను అనుకున్నది నాకు తెలిసింది. మనం వయసు పెరిగిన కొద్ది మంచి ఏదో అనుకుంటాం, మంచిదాన్ని వెనక పరిగెడతాం. మంచి పనికిరాదు. మంచి కన్నా బాగా పనిచేసేది ప్రతి మనిషికి డబ్బే. అమ్మ డబ్బు ఉంటే జీవితాలేటి సత్యాలేటి అన్నీ తెలిసిపోతాయి. లంచాకుడికి జీవితం ఎందుకురా ఈ జీవితం? పని మొట్టలేదు నాకు తెలిసి. ప్రతి ఓడికి డబ్బుతోనే పని. ఒక వరుస అయినా ఒక ఏదైనా అనుకో ఇంక్లూడెంట్. నాకైతే ఈ రోజుల్లో చాలా వరకు వయసు పెరుగుతుంది కదా, కొన్ని కొన్ని విలువలు ఏవో, కొన్ని కొన్ని డబ్బు ఏదో అన్నీ తెలుస్తున్నాయి. డబ్బు ఉండాలిరా బాబు. డబ్బు లేకపోతే నా ఒంటికి తగ్గ వయసుకి తగ్గ ఏదో అంటారు కదా, అదేది ఉండదు. ముసలోడైనా పర్వాలేదు, డబ్బు. లంచాకుడికి జీవితాలు ఎందుకురా పనికి వస్తాయి? ఎందుకు పనికి వస్తాయి? పనికి మాలిన జీవితాలు. పని చేయాలా అవ్వాలన్నట్టు కాదు కదా. డబ్బు ఉంటే చాలు. ఎలా సంపాదించు? నువ్వు దొంగతనం చేసి సంపాదించి ఈ రోజుల్లో నువ్వు మంచోడివే. నువ్వు దగాకోరు చేసుకుని సంపాదించు, నువ్వు మంచోడివే. నువ్వు దోపిడీ చేసి సంపాదించు, నువ్వు మంచోడివే. కూలి పని చేస్తే కూలోళ్ళగా అలాగా ఉండిపోతున్నాం రా బాబు. ఏం బాగలేదు. కూలితనం చేసేవాడు అస్సలు పైకి రాబోతాడు. ప్లాస్టిక్ తాగుబోతూ అయిపోతాడు. దీనివల్ల ఏదో చేసుకొని కష్టపడతాడే తప్ప ఆ లైఫ్ లాంగ్ కూలుడే. అది ఏదో మోసం చేసాం అనుకో, ఒక పని ఒప్పుకొని ఈ అమ్మాయి పని చేస్తున్నాం, ₹1,00,000 ఒప్పుకొని 30,000 చేస్తే 70,000 తెంగు ఏమంటారా? అది కష్టపడ్డాడ్రా. మళ్ళీ సపోర్ట్ మాట పక్కనున్నాడే, అది కష్టపడి తింటాడ్రా. ఇల్లు కట్టాడు, ఇచ్చేసాడు, రోడ్డు వేసాడు, లేకపోతే ఒక 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 బ్రిడ్జి కట్టాడు, ఏదో ఒకటి. డబ్బుగా బాబు. డబ్బు ఎలా సంపాదించు? డబ్బే. దీనమ్మ విలువేట్లు డబ్బు. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న మా ఇంట్లో కూర నార లేకపోతే పక్కింటికి వెళ్ళి గెంజి తెచ్చి తినేవాళ్ళు. నేను తినను. అరే మలతాడు జారిపోతే దానికి ఇంకో 3 వేసి ఉన్నాం. అరే ప్యాంట్ చిరిగిపోతే ఇంకో కుట్లు వేసుకొని స్కూల్కి వెళ్ళాను. అదే స్కూల్కి ఏంటి ఇలాగ వెళ్తాము. ఒక వయసు వచ్చాక తెలిసింది మా నాన్నగారు మా అమ్మగారు అసలు అలాంటివి చేయలేవు. అంటే మా నాన్నే కదా, ప్రతి ఒక్కరు అప్పట్లోనే స్కూళ్ళు మానేసి ఈ పనులకు పడ్డాము. ఈ కూలోళ్ళలాగే మిగిలిపోయినాం. ఏమో మా ఫ్రెండ్స్లాగా చదువుకుంటే వాళ్ళలాగా మేము కూడా సెటిల్మెంట్ అయ్యేవాళ్ళం. ఏటో చదువుంటే బాగుండు, చదువు లేకపోతే ఇలాగ ఉన్నాం కదా. సంపాదించాలబ్బా డబ్బు. మనిషి జీవితం డబ్బు సంపాదించావనుకో, నీకు పేరు ప్రఖ్యాతులు, నీకు వెనకున్న కుటుంబాలు, నీ ముందున్న కుటుంబాలు, దోస్తులు, ఇరుకుళ్ళు, పొరిగిళ్ళు అందరూ నీకు విలువే. డబ్బు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదనుకో, ఎదవ, చిట్టోడు, చండాళ్ళు, చెత్తనకుడికి, వేసినకుడికి ఎందుకురా సంపాదించి మట్టి తీసుకోవని అంటారు. చెత్త దింగుడు జీవితం. చచ్చిపోతే ఓరా తీరుకోడురా, చచ్చిపోడురా, అది అని అంటారు. అయితే సాయం మాకు చెప్పుకుంటే నేను ఎంత కొంత సాయం చేసి ఉంటున్నాను. ఎప్పుడు చేయడరా బాబు. సొంత మా ఇంకేమంటారా, సొంత మా అనుకున్న మనుషులే ఈరోజు టిఫిన్ పెట్టడానికి ఈరోజు ₹50 ఖర్చు పెట్టాలా అని ఆలోచించిన రోజులు ఇవి. అరే మా అమ్మ నాన్నరా వచ్చిన చుట్టాలకి నెల 2 నెలలు 3 నెలలు ఫుడ్ పెట్టేవాళ్ళరా. మేము ఇంతమంది పిల్లలు ఉన్నా సరే మా అమ్మ నాన్న మాకు పెట్టకుండా ఇంక వాళ్ళకి పెట్టున్నారు. అరే ఈవేళ గింజి తాగండి మీరు, వచ్చిన చుట్టాలకి మంచి నీరుతో కాదుగా కడుపు నిండా అన్నం పెట్టేసి పంపించాలని చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లోనా పొరగట్టి వచ్చే మంచినీళ్ళు ఒక సోడో లేకపోతే ఇంకేదో. అరే ఒకప్పుడు కొబ్బరి బోండా కూడా ఇచ్చేవాళ్ళరా. ఒక డ్రింక్ ఒక ₹30 కొనేవాళ్ళరా. ఇప్పుడు అది కూడా లేదురా. ₹30 లెక్కేస్తున్నారా. వీడు మా చుట్టం కాదు ఆ చుట్టం కాదు అది బొక్క బోసనం అనుకుని. కానీ మా నాన్న మా అమ్మ మాకు అలా నేర్పించలేదురా బాబు. పెద్ద కుటుంబం మాది. ఏంటి డబ్బు 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 చస్తున్నారు లంచా కొడుకులు జీవితాలు. తవ్వండిరా, ఎప్పుడు చస్తారా మీరు అంత డబ్బు అని నా కొడుకులు. సరే మనం చనిపోయేటప్పుడు మనకి మొయ్యాలకి చేతులు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎవరు లేరురా మనం పట్టాలగాలని కాదు. మనం చనిపోయేటప్పుడు మన శవాన్ని మోసే చేతులు పోటీ పడాలిరా బాబు ఎప్పుడు కూడా. నాకు తెలిసిందంతే. నా జీవితం నేను అంతే. నేను అప్పులు పాలైపోయినా పర్లేదు, నా తోటి ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడు ఏదైనా లోటు పెట్టించేయండి. ఇది నేను నేర్చుకునే సత్యం. ఇదే జీవితం. అది పనిలోనైనా సరే, ఇంకా
స్నేహబంధంలోనే సరే, లేకపోతే తోటి వర్కర్లతోనే సరే, నేను ప్రతి ఒక్కరికి నమ్మానంటే నమ్ముతూనే ఉంటాను. ఒక్కసారి మోసపోయినా, ఒక్క మాటతో మోసపోయినా నా మొడలో ఉంది. ఇంకొకసారి వాళ్ళు ఊసే పట్టను. ఇది నా జీవిత సత్యం. అర్థమైందా? నేను మోసం చేస్తాను, నువ్వు మోసం చేస్తావు. ఈ మోసమే మిగిలిపోద్ది, ఇంకేటి ఉండదు. అదే నువ్వు మంచి చెయ్యు, ఇంకోటి కూడా మంచిగా చేస్తాడు. అద్దంలో మనం ఎలా చూస్తే అలాగే కదా. ఇప్పుడు ఏంటంటే తప్పు ఉంటే చాలు, నువ్వు మోసం చేసినా నువ్వు మంచోడివే. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏది చేసినా నువ్వు మంచోడివే. డబ్బు ఉంది అరే, మనకు అవసరం వస్తే ఆడ అవసరంగా అడిగేది అనకూడదురా. కానీ అయిపోయింది. పెద్దోడంత వయసులో పెద్దడు కాదురా మొట్టగల్లారా. పెద్దోడంత వయసులో కాదు, డబ్బులు. మనకంటే పరపతిలో ఉంటాడు కాబట్టి పెద్దోడు నా మొడ్డగాడు, అంతే తప్ప వయసులో పెద్దోడు కాదు ఈ రోజుల్లోన. అర్థమైందా? ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఎవడు మాట్లాడు. నేనేదో సరదా కోసం పెట్టుకున్నాను, సీరియస్ కోసం పెట్టుకున్నాను, నాకు బాధ కలిగి పెట్టుకున్నాను. నాకు తెలుసు ఈ వీడియో. సరేనా? హ్యాండ్స్ ఆఫ్. బాయ్ బాయ్.